హాయ్ అండి, హలో అందరికీ జ్యూస్ కలెక్షన్స్కి మళ్ళీ స్వాగతం. ఇవాళ వచ్చేసి అంత లేటెస్ట్ కలెక్షన్ చూద్దామండి. అందుకంటే ముందు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మన అన్ని గోల్డ్ రిప్లికా డిజైన్స్ అండి, బ్యూటిఫుల్ చోకర్స్ అండ్ మిడిల్ లెంగ్త్లో పర్ల్స్ విత్ రియల్ పర్ల్స్లో చేసామండి. చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే కనుక. ఫస్ట్ పీస్ కమింగ్ అప్ టు ద ఫస్ట్ పీస్ ఏంటంటే మనం 14 క్యారెట్ రిప్లికాలోని ప్రీవియస్ వీడియోలో నెక్ టైట్ చోకర్ చూసాము. దాన్నే మనం ఏం చేసామంటే మిడ్ లెంగ్త్లో చేసాం. మిడ్ లెంగ్త్లో మంచి బ్యూటిఫుల్ కార్వింగ్ స్టోన్ అండి. దీని చుట్టూ ఉన్నాయంతా కూడా మంచి రియల్ గోల్డ్లో అంకర్స్ అంటారు చూడండి, అలాంటి స్టోన్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్ పీస్ అండి. మొత్తం సైడ్న వేసినవి కూడా అన్ని రియల్ సిర్కాన్ బీడ్స్. ఇక్కడ యాడ్ చేసిన జడావు కుందన్ పీసెస్ కూడా మంచి క్వాలిటీ ఉన్న జడావు కుందన్ పీసెస్ ప్లస్ విత్ సరోస్కి పర్ల్స్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్ల్ కూడా సరోస్కి పర్ల్. ఇక్కడ వేసిన డ్రాప్స్ కానీ పర్ల్స్ కానీ అంతా మంచి క్వాలిటీ. సరోస్ ఏదైతే కార్వింగ్ స్టోన్ వచ్చిందో అది కూడా చాలా మంచి క్వాలిటీ అండి. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ షేడ్లో ఉంది. స్టోన్ అయితే చాలా బ్యూటిఫుల్ స్టోన్ అండి. కలర్స్ ఇందులో అవైలబిలిటీ ఉన్నాయి. మనం లైట్ పింక్లో కస్టమైజేషన్ చేసాం మిడిల్ లెంగ్త్ వరకు. ఇలా లైట్ పింక్లో కావాలంటే విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. విత్ ఇయర్ రింగ్స్ టోటల్ సెట్ వస్తుందండి. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టాలండి. బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్తానండి. ఏదైతే నంబర్ స్క్రోలింగ్లో ఉందో దానికి మీరు ఏ ఐటమ్ నచ్చిందో, వీడియో నుంచి ఏ ఐటమ్ నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పెడితే కనుక డీటెయిల్స్ అన్నీ చెప్తామండి మేము. మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి బుక్ చేసుకోవచ్చు. మీ అడ్రస్కి కొరియర్ వచ్చేస్తుందండి. ఇందులో కలర్స్ మాత్రం అవైలబిలిటీ ఉన్నాయండి. సీ గ్రీన్ ఉంది, డార్క్ గ్రీన్ ఉంది, మెరూన్ ఉంది, సో బ్లాక్ ఉంది. ఆల్ షేడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కస్టమైజేషన్ అకార్డింగ్ టు యువర్ చాయిస్, రిక్వైర్మెంట్ ప్రకారం బీడ్స్లో చేసుకోవచ్చు. లేదంటే మనం అంతకుముందు వీడియోలో చూసినట్టుగా, ప్రీవియస్ వీడియోలో చూసినట్టుగా ఇలా కూడా తీసుకోవచ్చు చోకర్. లేదంటే మన ప్రీవియస్ వీడియోలో చూసినట్టుగా ఈ డిజైన్లో కూడా అవైలబిలిటీ ఉందండి. ఇదైతే మనం చోకర్ లాగా అంటే అకార్డింగ్ టు 16-17 ఇంచెస్ వరకు చేసాము. ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. లైట్ పింక్ షేడ్లో రిక్వైర్మెంట్ ఉంటే కనుక. లేదు అలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు అండి. ఇదైతే మొత్తం రియల్ సిర్కాన్ బీడ్స్ అండి. కొంచెం మిడిల్ లెంగ్త్ అప్ టు 20 ఇంచెస్ వరకు వచ్చింది. మిడిల్ లెంగ్త్ కాబట్టి అందరూ వేసుకోవచ్చు. కొంచెం పైకి అయితే కొంచెం అందరూ వేసుకోరు కాబట్టి ఇలా మిడిల్ లెంత్లో కస్టమైజ్ చేసాం విత్ రియల్ బీడ్స్. విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. టోటల్ సెట్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని పిన్ చేయండి. చాలా బ్యూటిఫుల్ పీస్ అండి. ఎందుకంటే ఈ కార్వింగ్ స్టోన్ ఏదైతే వచ్చిందో మంచి రియల్ గోల్డ్లో వస్తుందండి. అలాంటి స్టోన్తో మనం కస్టమైజ్ చేసాం కాబట్టి ఓవరాల్గా పీస్ అయితే చాలా బ్యూటిఫుల్ పీస్ అండి. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. ఒకసారి క్లోజప్లో చూడండి. పెండెంట్ అయితే ఎంత బాగుందంటే ఎక్స్ట్రాడనరీ పీస్ అండి. గోల్డ్ లుక్ లాగా ఉంది. అసలు గోల్డ్లో ఎప్పుడు చేయించుకున్నాం అని చెప్పేసి అడిగే విధంగానే ఉంటుందండి. బీడ్స్ అయితే అన్ని రియల్ బీడ్స్ విత్ సరోస్కి పర్ల్స్ అనమాట. కస్టమైజేషన్ అంతా కూడా విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టండి. లేదు అనుకుంటే మన ఓల్డ్ డిజైన్ కావాలనుకుంటే, షార్ట్లో చోకర్ కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు అండి. అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ స్క్రీన్ షాట్ తీసుకొని పిన్ చేయండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ అండి. మనం జనరల్గా బ్లాక్లో, గ్రీన్లో అలా చూసాం కదా ప్రీవియస్ వీడియోస్లో. బట్ వైట్లోనే విత్ ఆల్ జడావ్ పీసెస్ అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. దాంట్లో జడావ్ స్టోన్స్ వచ్చాయి. జడావ్ కుందన్ స్టోన్స్ పింక్ అండ్ వైట్. మంచి కింద హ్యాంగింగ్ లాగా వచ్చేసి చాలా బ్యూటిఫుల్ పీసెస్ అండి. ఈ పీసెస్ కూడా ఓన్లీ లిమిటెడ్ యూనిక్ పీసెస్ అండి. ఓన్లీ కలర్కి ఈచ్ 1 పీస్ ఉందన్నమాట. ఓన్లీ 3 పీసెస్. ఆల్ పింక్ షేడ్లో, మొత్తం పింక్ షేడ్లో ఉన్న పీసెస్. పింక్ అండ్ వైట్ స్టోన్స్లో అవైలబిలిటీ కావాలనుకుంటే తీసుకోవచ్చు అండి. విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. సేమ్ ఏదైతే పీస్ ఇక్కడ వచ్చిందో 5 పీసెస్ ఇలా వచ్చాయి కదా, సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ పీస్తోనే ఇయర్ రింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఇలా టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వైట్లో కావాలి అని అనుకుంటే ఎవరైనా చోకర్ మనము పెట్టుకోవచ్చు, పిల్లలకి పెట్టవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా కావాలనుకుంటే తీసుకోవచ్చు. లేదు మాకు టోటల్ గ్రీన్లో కావాలి అని ఎవరైనా అనుకుంటే కనుక గ్రీన్లో కూడా అవైలబిలిటీ ఉంది. టోటల్ గ్రీన్లో కావాలి అనుకుంటే ఒకవేళ టోటల్ గ్రీన్లో తీసుకోవచ్చు అనమాట. అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో జడావు కుందన్ పీసెస్ అనమాట. చాలా బాగున్నాయి. రియల్ గోల్డ్లో మీరు ఆర్నమెంట్ తీసుకుంటే ఎలా ఉంటాయో ఈ నక్షి పాలిష్ కానీ, ఈ పీసెస్లో ఉన్న స్టోన్స్ కానీ, ఫ్లవర్ వర్క్ కానీ, డిజైన్ కానీ చాలా బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్ పీసెస్. ఈ చోకర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి. నాకైతే స్పెషల్ యూనిక్ అనిపించాయి. జనరల్గా దొరికే పీసెస్ కాదు కాబట్టి మనము కలర్కి ఈచ్ 1 పీస్ అయితే పిక్ చేసుకున్నాము. సో నచ్చితే కనుక ఇలా తీసుకోవచ్చు. టోటల్ గ్రీన్లో కావాలంటే గ్రీన్లో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. టోటల్ పింక్లో కావాలంటే నేను వేరింగ్ చేసినట్టు టోటల్ పింక్లో వస్తుంది. మల్టీ కలర్లో కావాలంటే ఇలా మల్టీ వస్తుంది. మల్టీ అంటే ఒక గ్రీన్, ఒక పింక్, ఒక వైట్ అనమాట. సో ఆల్ కలర్స్ కవర్ అవుతాయి. సో ఇలా 3 కలర్స్లో కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఎనీ సెట్ కమ్స్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్లో ఉన్న ఈ ఫ్లవర్ బ్రోచ్ ఏదైతే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇయర్ రింగ్ వస్తుంది అనమాట. నచ్చితే కనుక ఈ డిజైన్లో కావాలనుకుంటే కంప్లీట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి.
నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. జనరల్‌గా మనం చోకర్స్ అంటే నెక్ టైట్ చూస్తాము, లేదంటే కొంచెం లాంగ్ చూస్తాం కదా! బట్ ఇది మిడిల్ లెంగ్త్ అనమాట. చోకర్స్‌లోనే మిడిల్ లెంగ్త్ 15-16 ఇంచెస్ వస్తుందండి. చాలా బాగుంది. డిఫరెంట్ అండ్ యూనిక్ పీస్. ఎందుకంటే దీనికి ఇయర్ రింగ్స్ కానీ, ఈ లాకెట్‌లో ఉన్న సెంటర్ పీస్ కానీ, ఈ స్టోన్ చుట్టూ కూడా వర్క్ వచ్చిందనమాట. ఇలా మనం రియల్ గోల్డ్‌లో చేపించుకుంటే కానీ రాదనమాట. ఇలా మొత్తం టోటల్ పర్ల్స్ విత్ ఆల్ రియల్ పర్ల్స్ అనమాట. స్టోన్స్ కానీ, ఇవన్నీ బీడ్స్ కానీ అన్నీ రియల్ అనమాట. ఇందులో స్టోన్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ రియల్ గోల్డ్‌లో ఎలా వస్తాయో అలాంటి క్వాలిటీ యూజ్ చేసామండి. వర్క్ మ్యాన్షిప్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ రియల్ గోల్డ్ లాగా ఉంటుందండి. విత్ చోకర్, విత్ ఇయర్ రింగ్స్ అండ్ పాపడ బిల్ల కూడా వచ్చిందనమాట. దీనికి మ్యాచింగ్ ఏంటంటే కంప్లీట్ సెట్ పాపడ బిల్లతో పాటు వచ్చింది ఇది. సో కావాలి అనుకుంటే టోటల్ సెట్ విత్ చోకర్ లాగా తీసుకోవచ్చు. అంటే మీరు ఇంకా టైట్ పెట్టుకుంటే చోకర్ లాగా కూడా అయిపోతుంది. లేదంటే మదర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళు మిడిల్ లెంగ్త్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ వర్క్ మ్యాన్షిప్ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే ఇలా స్టోన్స్ ఇదంతా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. బట్ ఇలా చుట్టూ కూడా అవుట్ సైడ్ పర్ల్స్తో వర్క్ వచ్చింది కదా, అది ఎక్స్ట్రాడినరీ రియల్ గోల్డ్లో వర్క్ వస్తుందండి. 1 గ్రామ్ గోల్డ్లో ఇంత బ్యూటిఫుల్ పీస్ డిజైన్ చేశారంటే చాలా బాగుంది. విత్ పాపడ బిల్ల మ్యాచింగ్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ సెట్ అనమాట. ఇందులో డార్క్ పింక్లో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్కి కూడా అన్ని యూనిక్ పీసెస్ అండి. అన్ని కలర్ షేడ్స్ నేను చూపిస్తాను. పింక్లో కావాలనుకుంటే రూబీ పింక్లో ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. లేదనుకుంటే లైట్ పింక్ షేడ్లో ఉందండి. లైట్ పింక్ షేడ్ ఉంది అవైలబిలిటీ. లైట్ సీ బ్లూ షేడ్ ఉంది, ప్లస్ నేవీ బ్లూ షేడ్ కూడా ఉంది. నేను చూపిస్తాను 1 by 1. లైట్ బేబీ పింక్ షేడ్లో అండి. బేబీ పింక్ షేడ్లో కూడా ఇలా మొత్తం టోటల్ బేబీ పింక్ స్టోన్ వస్తుంది. బేబీ పింక్ బీడ్స్ అండ్ సైడ్న వేసినవి కూడా అన్ని బేబీ పింక్ షేడ్లో. ఇలా కావాలనుకుంటే ఈ షేడ్లో కావాలనుకుంటే ఈ షేడ్లో స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకో షేడ్ అండి. వాయిలెట్ సెంటర్ స్టోన్ వచ్చింది. లైట్ వాయిలెట్ షేడ్లో మనం బీడ్స్ తీసుకున్నాము. కింద కూడా సేమ్ డ్రాప్స్ వేసాము ఎగ్జాక్ట్. ఎమితిస్ట్ షేడ్లో లైట్ షేడ్ అండి. చాలా బాగుంది. బ్యూటిఫుల్ పీస్ విత్ స్టోన్ అండ్ ఈ కావింగ్ డిజైన్ ఏదైతే ఉందో వర్క్ మ్యాన్షిప్ చాలా బాగుందండి. ఎక్స్ట్రాడినరీ పీస్. ఇవన్నీ కూడా విత్ ఇయర్ రింగ్స్ అండ్ విత్ పాపడ బిల్లతో పాటు వస్తాయండి. నెక్స్ట్ ఇంకో డార్క్ షేడ్ ఉందండి, అది కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి డార్క్ నెవీ బ్లూ అండి. నెవీ బ్లూలో కూడా ఎవరైతే కావాలి అని అనుకుంటారో సింగిల్ కలర్ అండి. నెవీ బ్లూ సెంటర్ స్టోన్ వచ్చింది. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ నెవీ బ్లూ బీడ్స్. ఇవన్నీ రియల్ పర్ల్స్ అండి, నాట్ ఆర్టిఫిషియల్ పర్ల్స్. రియల్ పర్ల్స్తో కస్టమైజ్ చేశాము. ఈ వర్క్ మ్యాన్షిప్ ఏదైతే ఉందో గోల్డ్ వర్క్ లాగా ఉంది. చాలా బ్యూటిఫుల్ పీస్ అండి. నేవీ బ్లూలో కూడా చాలా బాగుంటుంది. వేరింగ్ లుక్ అయితే నేను డార్క్ పింక్లో ఒకటి మీకు వేరింగ్ లుక్ చూపించాను. సో ఆల్ అన్నీ కూడా మీకు అన్ని కలర్స్ అయితే ఇప్పుడు ఇందాక చూపించినట్టుగానే అన్నిటికీ కూడా పాపడ బిల్లలు కూడా వస్తాయండి. ఆల్ కమ్స్ విత్ సెట్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ పాపడ బిల్ల. ఓకేనా? నచ్చితే కనుక ఈ డిజైన్లో కావాలి, మిడిల్ లెంగ్త్లో చోకర్ టైప్ అని అనుకుంటే తీసుకోవచ్చండి. ఆల్ 4 షేడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అన్నీ కూడా యూనిక్ 1 పీస్. ఏ పీస్ ఫస్ట్ కావాలనుకుంటే అది వెంటనే కలర్ చాయిస్ బుక్ చేసుకోండి. మళ్ళీ ఎందుకంటే రీస్టాక్ అయితే చేయలేము. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. చాలా మెంబర్స్ జ్యోతి గారు మీరు అన్ని బీడ్స్లో చేస్తున్నారు, చోకర్స్ చేయండి నాకు అని చాలా మెంబర్స్ అడిగారు. చోకర్స్లోనే స్పెషల్ చేద్దామని చెప్పేసి ఇవాళ మన చోకర్స్లోనే వీడియో అండి. సో చోకర్స్లో ఏంటంటే అంత డిఫరెంట్ డిజైన్ యూనిక్. జనరల్గా దొరికే మార్కెట్లో డిజైన్స్ అయితే చాలా మెంబర్స్ దగ్గర దొరుకుతాయి, తీసేసుకుంటారు. సో మనం జనరల్గా దొరికే డిజైన్స్ కంటే డిఫరెంట్గా యూనిక్ గోల్డ్ క్రిప్లికా డిజైన్స్ కాబట్టి ఇందాక చూసినవన్నీ కూడా అవుట్ ఫ్రేమింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. అది గోల్డ్ డిజైన్స్ అనే అనుకుంటారు. అలాంటిది ఇంకొకటి కూడా 14 క్యారెట్ రిప్లికా డిజైన్ అండి. చాలా మట్టుకు ఇలా 3 పీసెస్ హ్యాంగ్ అవుతూ సెంటర్ స్క్వేర్లో ఒక పీస్ వచ్చేసి మళ్ళీ హాఫ్ ఒక కలర్ బీడ్స్, హాఫ్ పర్ల్స్ అలా వచ్చి చాలా గోల్డ్లో మనం చూస్తాము. సో అలాగే మేము 1 గ్రామ్ గోల్డ్లో కూడా డిజైన్ చేసామండి. చాలా బాగుంది. సెంటర్ పీస్ బిగ్ స్టోన్ వైట్ వచ్చేసి మళ్ళీ అంతా కూడా కింద పీసెస్ హ్యాంగ్ అవుతున్నాయండి. డార్క్ పింక్ అండ్ వైట్ పర్ల్ కాంబినేషన్లో చేసాము. దీనికి ఇయర్ రింగ్స్ అయితే చాలా మెంబర్స్ కొంతమంది స్టడ్ లాగానే చేసి ఇవ్వండి అని అంటారు. సో దీనికి స్టడ్స్ లాగా పేరప్ చేసాము విత్ బ్యూటిఫుల్ స్టడ్స్. ఈ మధ్య పెద్ద స్టడ్స్ చాలా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి పెద్ద సైజ్లో స్టడ్స్ అనమాట. ఇలా చోకర్ విత్ స్టడ్స్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు అండి. ఇందులో కూడా 2 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అన్నీ కూడా యూనిక్ పీసెస్. ఈ వీడియో ఇవాళ ఏదైతే రన్ అవుతుందో అన్నీ కూడా సింగిల్ పీస్. అంటే ఒకసారి బుక్ చేసుకున్నారనుకోండి మీ ఐటమ్ మీకే ఉంటుంది, వేరే వాళ్ళకి ఇంకా మళ్ళీ రిప్లికా ఎక్కడ తయారవదనమాట. సో అలా యూనిక్ పీసెస్తో ఇవాళ వచ్చామన్నమాట కలెక్షన్. నచ్చితే కనుక పింక్లో కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. లేదు అనుకుంటే కలర్ ఆప్షన్ అవైలబిలిటీ ఉందండి. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి నెవీ బ్లూ షేడ్లో ఉంది. నెవీ బ్లూ షేడ్ విత్ ఆల్ రియల్ జిర్కాన్ బీడ్స్లో సెంటర్లో కానీ ఈ సైడ్ వచ్చిన బీడ్స్ అన్నీ కూడా రియల్ బీడ్స్ అండి. పర్ల్స్ కూడా మంచి రియల్ క్వాలిటీ అండి. నెవీ బ్లూలో కావాలనుకుంటే కూడా యూనిక్ పీస్ అండి. నెవీ బ్లూలో కూడా డిజైన్ చేసాం. కావాలనుకుంటే కనుక నెవీ బ్లూలో కూడా తీసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయండి.
సేమ్ స్టడ్ అనమాట. స్టడ్కి కింద నేవీ బ్లూ బీడ్ హ్యాంగ్ చేస్తాము. దట్టు ఈ బీడ్ వద్దు మాకు జస్ట్ ఓన్లీ స్టడ్ కావాలంటే కూడా ఓన్లీ స్టడ్ కూడా చేసిస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ షేడ్ అండి, మంచి లైట్ బ్లూ సీ బ్లూ షేడ్, ట్రెండింగ్లో ఉన్న సీ బ్లూ షేడ్ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ షేడ్. పట్టు శారీస్ కానీ వాళ్ళు రేపు వేసుకునే పిల్లల గౌన్స్ కానీ కలర్స్ సీ బ్లూ ఇస్ ట్రెండింగ్ కలర్ కాబట్టి సీ బ్లూ షేడ్లో కూడా కస్టమైజ్ చేసాము. సీ బ్లూలో కావాలనుకుంటే సీ బ్లూలో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నేవీ బ్లూలో కావాలంటే నేవీ బ్లూ, పింక్ అయితే పింక్ అనమాట. ఓన్లీ 3 పీసెస్, కలర్కి ఈచ్ 1 పీస్ అనమాట. విత్ ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. ఓకేనా, నచ్చితే ఇలా టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి ఈ డిజైన్లో కావాలనుకుంటే. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ అండి. దీంట్లో చోకర్ పీస్ వచ్చేసి ఓన్లీ సింగిల్ ఫ్లవర్, ఇలా కూడా సింగిల్ ఫ్లవర్లో మీరు లైట్ వెయిట్లో కనుక చూస్తే 3 గ్రామ్స్ 4 గ్రామ్స్లో కూడా వస్తున్నాయండి. అదే సేమ్ రిప్లికా డిజైన్, అవుట్ సైడ్ వర్క్ వస్తుంది మొత్తం కూడా బీడ్స్ వర్క్, సైడ్ అంతా కూడా పర్ల్స్ అండ్ సేమ్ మ్యాచింగ్ కలర్ వేసాము. బ్యూటిఫుల్ అనమాట, చాలా బాగుంది. గోల్డ్ రిప్లికా డిజైన్ అండి. స్టడ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, ఎందుకంటే అసలు ఇంత పెద్ద స్టడ్స్ ఇలా రావడం చాలా బ్యూటిఫుల్ అండి. మొత్తం స్టడ్కి అవుట్ సైడ్ వర్క్ వచ్చింది. ఫ్రేమింగ్ వర్క్ అయితే ఏదైతే వచ్చిందో ఈసారి అన్నిటికీ కూడా చాలా బాగుందన్నమాట. సో టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ స్టడ్స్ వస్తాయి. ఎవరైనా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఒక పార్టీ వేర్ ఐటమ్ లాగా అయిపోతుందండి. నేవీ బ్లూలో నేను వేరింగ్ లుక్ చూపిస్తున్నాను. ఇందులో కూడా 4 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకా అవి కూడా 1 by 1 చూద్దామండి. టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. నచ్చితే కనుక ఇలా మనము పెట్టుకోవచ్చు, పిల్లలకి పెట్టవచ్చు అనమాట. పిల్లలకైతే డ్రెస్సెస్ పైన సింగిల్ చిన్న పీస్ కాబట్టి బాగా సూట్ అవుతుంది. మన దాంట్లో కూడా లేడీస్లో కూడా చాలా మెంబర్స్ కొంచెం చిన్న సైజులో కావాలి చోకర్ అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, 1 by 1 చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అనమాట. సెంటర్ స్టోన్ వచ్చేసి గ్రీన్ పోటా వచ్చింది, ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ చుట్టూతా కూడా బీడ్స్, సైడ్న కూడా అన్ని రియల్ బీడ్స్ అనమాట విత్ రియల్ పర్ల్స్. ఆర్టిఫిషియల్ బీడ్స్ ఏవి కావండి, ఇందులో ఉన్న చోకర్స్లో వాడిన బీడ్స్ అన్నీ కూడా రియల్ బీడ్స్. సో నచ్చితే ఇలా గ్రీన్లో కావాలనుకుంటే గ్రీన్లో విత్ టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. ఇయర్ రింగ్స్ వస్తుంది, స్టడ్ టైప్ ఇయర్ రింగ్స్. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకో షేడ్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ షేడ్, ఎమిథిస్ట్ కలర్లో అనమాట. ఎమిథిస్ట్ షేడ్లో విత్ ఫ్లవర్స్, సెంటర్ స్టోన్ కూడా సేమ్ కలర్ పూట విత్ సైడ్ బీడ్స్ అండ్ పర్ల్స్ అనమాట. ఇలా కావాలనుకుంటే ఎమిథిస్ట్ షేడ్లో కూడా తీసుకోవచ్చండి. కలర్కి ఈచ్ 1 పీస్ మాత్రమే అండి. ఒక కలర్లో బుక్ అయిపోతే నేను మళ్ళీ ఇంకా సేమ్ కలర్లో రీస్టాక్ చేయలేను. సో అందుకే వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళంతా డిజైన్స్ అండి, యూనిక్ డిజైన్స్, యూనిక్ కలర్స్. మీరు ఫాస్ట్గా మీకు ఒకవేళ కలర్ ఆప్షన్ ఏదైనా ఉంటే వీడియో రిలీజ్ అవ్వగానే ఏ కలర్లో కావాలో ఆ కలర్ బుక్ చేసేసుకోండి. అవైలబిలిటీ మళ్ళీ రీస్టాక్ ఉండదు. ఇయర్ రింగ్స్ అయితే సేమ్ ప్యాటర్న్లో ఫ్లవర్ లాగానే స్టార్ట్ లాగా వచ్చిందనమాట, చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో షేడ్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి, లైట్ బ్లూ. లైట్ ఇందాక చూసాం కదా సీ బ్లూ షేడ్ అనమాట. సీ బ్లూ షేడ్లో కూడా చాలా బాగుంది విత్ బ్యూటిఫుల్ సెంటర్ స్టోన్ కలర్లో ఉన్న బీడ్స్ అనమాట. విత్ సరోస్కి పర్ల్స్, కింద డౌన్ హ్యాంగింగ్, విత్ సైడ్ని వచ్చేసి రియల్ పర్ల్స్. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇందాక చూసినట్టుగానే అన్నిటికీ చూసినట్టుగానే కలర్లో మీకు సేమ్ స్టడ్స్ వస్తాయండి. బ్యూటిఫుల్ సేమ్ స్టడ్. ఇదైతే ఈ డిజైన్ ఏదైతే ఎగ్జాక్ట్ గోల్డ్ కాపీ డిజైన్, ఎందుకంటే ఇలా ఫ్రేమింగ్ వర్క్లో వచ్చి చుట్టూ ఇలా బీడ్స్ రావడం అనేది గోల్డ్లో వస్తుంది, లైట్ వెయిట్ గోల్డ్లో, రియల్ గోల్డ్లో కూడా వస్తుంది. సో దాన్ని మేము 1 గ్రామ్ గోల్డ్లో కస్టమైజ్ చేసాం విత్ ఆల్ రియల్ బీడ్స్. నచ్చితే కనుక 5 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. నేవీ బ్లూ, సీ బ్లూ, డార్క్ గ్రీన్, లైట్ వాయిలెట్ అండ్ పర్ల్స్. టోటల్ పర్ల్స్లో కూడా ఉంది. నెక్స్ట్ టోటల్ పర్ల్స్లో చూద్దాము. టోటల్ పర్ల్స్లో వచ్చేసి ఇలా వస్తుందండి, కంప్లీట్ పర్ల్స్. సైడ్ అంతా పర్ల్స్, కింద కూడా పర్ల్స్ వేసేసాము. కంప్లీట్ పర్ల్స్లో కూడా బాగుంటుందండి. అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే అన్ని శారీస్కి వేసేసుకోవచ్చు. కంప్లీట్ పర్ల్స్ ఉంటాయి. కలర్ ఆప్షన్ ఉందనుకోండి, ఆ కలర్ ఆప్షన్ ఉన్న శారీకే వెళ్ళాలి. కంప్లీట్ పర్ల్స్లో అయితే మ్యాక్సిమం యూజ్ చేయొచ్చండి. కంప్లీట్ పర్ల్స్లో కావాలంటే కంప్లీట్ పర్ల్స్లో తీసుకోవచ్చు విత్ ఇయర్ రింగ్స్ స్టడ్స్. చుట్టూ అంతా కూడా బ్యూటిఫుల్ పర్ల్స్తో కస్టమైజ్ చేసాము. ఇదంతా కూడా హ్యాండ్మేడ్ వర్క్ అండి. ఏదైతే ఉందో ఇదంతా హ్యాండ్మేడ్ వర్క్ విత్ రియల్ పర్ల్స్. ఇవన్నీ పర్ల్స్, రియల్ పర్ల్స్ అనమాట. సో దట్ మనకి బ్యూటిఫుల్ గోల్డ్ లాగానే అనిపిస్తుంది. ఈ స్టోన్ క్వాలిటీ కూడా మంచి బెస్ట్ క్వాలిటీ కాబట్టి మీకు ఆర్టిఫిషియల్ ఫీలింగ్ అయితే రాదండి. నచ్చితే కనుక కలర్ చాయిస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పిన్ చేయండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ అండి. దీంట్లో మనం ఏం చేసామంటే కొంచెం డిఫరెంట్ డిజైన్, కొద్ది లాకెట్ కూడా కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ స్టోన్స్తో వస్తుంది, పెద్ద సైజ్ ఆఫ్ రౌండ్ షేప్ అనమాట. దాంట్లో ఆల్టర్నేట్ వేసామన్నమాట, పింక్ అండ్ పర్ల్ అలా ఆల్టర్నేట్ కాంబినేషన్ చేసాము. అన్నిటికీ కొంచెం సేమ్ కలర్ బీడ్స్ ఇచ్చేసి పర్ల్స్ ఇచ్చేసాము. బట్ దీన్ని ఆల్టర్నేట్ షేడ్లో డిఫరెంట్గా డిజైన్ చేసాము. కిందంతా కూడా లాకెట్కి సరోస్కి పర్ల్స్ అండి. సైడ్ అంతా కూడా వేసినవన్నీ కూడా రియల్ బీడ్స్, ఆల్ ఆర్ రియల్ బీడ్స్.
విత్ బ్యూటిఫుల్ సెంటర్ మిడిల్ స్టోన్లో చాలా బాగున్నాయి. ఇవైతే కుందన్స్ లాగా ఉన్నాయి కదా, స్టోన్స్ అన్నీ కూడా రియల్ స్టోన్స్ కాబట్టి మీకు అవుట్పుట్ వేసుకుంటే కనుక 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అని అసలు మీరు చెప్తే కానీ రియలైజ్ చేయాలండి. సో రికగ్నైజ్ చేయరు, ఎందుకంటే క్వాలిటీ గమనించండి. జోస్ కలెక్షన్స్లో కూడా ఏదైనా ప్రోడక్ట్ మీకు క్వాలిటీ వైజ్ ఉంటుంది. విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టడ్స్, బ్యూటిఫుల్ స్టడ్స్. చాలా మెంబర్స్ పెద్ద స్టడ్స్ ఉంటే జ్యోతి గారు పిన్ చేయండి, పోస్ట్ చేయండి, చోకస్ చేయండి అని అలా చెప్తున్నారు. సో విత్ చోకస్ విత్ బిగ్ స్టడ్స్లో తీసుకొచ్చాము ఇవాళంతా కలెక్షన్ కూడా. బ్యూటిఫుల్ స్టడ్స్, సేమ్ మ్యాచింగ్ స్టడ్ అనమాట. నచ్చితే కనుక ఇలా ఈ డిజైన్లో కావాలంటే నేను ఇందాక చెప్పినట్టుగానే యూనిక్ పీసెస్ అన్ని కలర్కి కూడా 1 పీస్, పింక్లో 1 పీస్ అండి. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకో షేడ్, డిఫరెంట్ షేడ్ అండి, ఎల్లో షేడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి. ఈ షేడ్లో కూడా మనం ఎల్లో షేడ్, అసలు ఇంతవరకు ఎల్లోలో మనము హల్దీ ఫంక్షన్స్కి వాటికి ఇలా వేసుకుంటే కనుక హైలైట్ అయిపోతుంది. ఎందుకంటే ఎల్లోలో అసలు ఈ బీడ్స్లో రియల్ బీడ్స్ రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. చాలా బ్యూటిఫుల్ అనమాట. కలర్ అయితే చాలా బాగుంది. ఎల్లో అండ్ పర్ల్లో కాంబినేషన్లో చేసాము. బ్యూటిఫుల్ పీస్, చోకర్ పీస్. నచ్చితే పిల్లలకి కూడా వాళ్ళ హల్దీ ఫంక్షన్స్కి పెట్టొచ్చండి. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. బిగ్ స్టార్ట్స్ కాబట్టి పార్టీ వేర్ లాగా వేసుకోవచ్చు. స్టడ్స్ వచ్చేసి చాలా పెద్ద సైజులోనే ఉన్నాయి కాబట్టి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? నచ్చితే కనుక ఈ పాలిషింగ్ కానీ, స్టోన్ క్వాలిటీ కానీ, బీడ్స్ క్వాలిటీ కానీ గమనిస్తే మీకు అర్థమవుతుందండి క్వాలిటీ ఎలా ఉందనేది. బ్యూటిఫుల్ చోకర్ అండి. నచ్చితే ఎల్లోలో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకో షేడ్ అంటే మంచి పేస్టల్ బ్లూ అనమాట, సీ బ్లూ. ఈ కలర్ కూడా ట్రెండింగ్ కలర్ కాబట్టి సీ బ్లూలో ఆల్మోస్ట్ మనం ఇందాకటి నుంచి 3 కలర్స్ అయితే చూసాం. 3 కలర్స్లో 3 చోకర్స్లో సీ బ్లూ వచ్చింది. ఎందుకంటే మోస్ట్ రన్నింగ్ కలర్ అనమాట. నచ్చితే ఇలా సీ బ్లూలో కూడా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవచ్చండి. సీ బ్లూ డ్రెస్ మ్యాచింగ్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. లేదంటే పట్టు శారీస్కి డార్క్ ఏదైనా ఉంటే కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చండి విత్ స్టడ్స్ అనమాట. నచ్చితే ఇలా టోటల్ సెట్ విత్ సీ బ్లూ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. బ్యూటిఫుల్ కలెక్షన్లో నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇప్పటివరకు అయితే ఇందాకటి వరకు మనం అన్ని చోకర్స్ చూసాం కదా. చోకర్స్లో కాకుండా డిఫరెంట్ లాంగ్లో అనమాట. 24 to 25 ఇంచెస్ వస్తుందండి లాంగ్లో, విత్ ఆల్ రియల్ బీడ్స్. మంచి 14 క్యారెట్ రిప్లికా డిజైన్ అండి. చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా అసలు ఎంత బాగున్నాయంటే పెళ్లి కూతుర్లు అలాంటి వాళ్ళు పెట్టుకుంటే అయితే ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఎందుకంటే ఇంత లాంగ్ హెవీ ఇయర్ రింగ్స్ అసలు గోల్డ్ లాగా అనిపిస్తుందండి. చాలా బాగుంది. లాకెట్ కూడా ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గోల్డ్ అని. ఎవరైనా మీరు అసలు 1 గ్రామ్ గోల్డ్ అని మనం చెప్తే కానీ ఆ పాలిష్ గుర్తుపట్టరు. ఎందుకంటే ఇది మొత్తం టోటల్ ఏదైతే పాలిషింగ్ ఉందో అది ఎగ్జాక్ట్ గోల్డ్ రిప్లికా అండి. చాలా బాగుంది. డిజైన్ అయితే యూనిక్ డిజైన్ అండి. విత్ డిఫరెంట్ డిజైన్ ఆఫ్ లాకెట్ విత్ ఇందులో గాడ్ మోటివ్స్ ఏవి లేవు కాబట్టి అందరూ చూడొచ్చండి. ఫ్లవర్ డిజైన్ ఇది. సో బ్యూటిఫుల్ డిజైన్ విత్ 2 లేయర్స్ ఆఫ్ పర్ల్స్ అండ్ పింక్ బీడ్స్ తీసుకున్నాం. ఈ పింక్ బీడ్స్ కూడా మంచి పింక్ షేడ్ అండి. చాలా మెంబర్స్ నాకు ఎప్పుడైనా అడుగుతారనమాట, చేతన్ రూబీస్ షేడ్ కాకుండా అంటే డార్క్ పింక్లో కావాలి జ్యోతి గారు అని అడుగుతారు. సో అందులో పింక్ అనమాట, మెరూన్ కాకుండా పింక్లో కావాలి అనుకుంటే ఇలా పింక్ కోసం ఎవరైనా చూస్తే కనుక పింక్ కోసం ఇలా వెళ్ళొచ్చండి. పట్టు శారీస్ మన ఎల్లో అండ్ పింక్, హాఫ్ వైట్ అండ్ పింక్ అలా వాటికి సూట్ అయిపోతుంది. చాలా బాగుందండి. నాకైతే పర్సనల్గా అంటే ఇలాంటి హారం ఎప్పుడు చూడలేదు, ఇలా కస్టమైజేషన్ కూడా మనం ఎప్పుడు చూడలేదు. డిఫరెంట్ డిజైన్ అండి, యూనిక్ డిజైన్. నచ్చితే కనుక విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ పెళ్లి కూతుర్లు అలా అయితే తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. నచ్చితే వాళ్ళ ఈవెంట్స్కి ఏదైనా ఈవెంట్కి వేసుకున్నా కూడా ఎక్స్ట్రాడినరీ పీస్ అయిపోతుందండి. 1 గ్రామ్ గోల్డ్ అపియరెన్స్ లేదు, రియల్ గోల్డ్ అపియరెన్స్ ఉంది. నచ్చితే కనుక టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని పించేయండి. ఓన్లీ 1 పీస్ మాత్రమే, ఓకేనా? నో రిపిటేషన్ ఆఫ్ పీసెస్. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి, గుండ్లమాలలో 1 లైన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కస్టమైజ్ చేసామండి. దీన్ని మన ప్రీవియస్ వీడియోలో మీరు 1 లైన్ ఆఫ్ పర్ల్స్లో కస్టమైజ్ చేసాము. అది కూడా చాలా మెంబర్స్ బుక్ చేసుకున్నారు. ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ లక్ష్మీదేవి లాకెట్ అండి. దీన్ని ఇప్పుడు కస్టమర్ చాయిస్ ప్రకారం ఏం చేసామంటే నక్షీ బాల్స్తో పేరప్ చేయమన్నారు. సో గుండ్లమాల టైప్లో కంప్లీట్ గుండ్లమాల మీడియం సైజ్ ఆఫ్ బాల్స్లో కస్టమైజ్ చేసామండి. ప్రీమియం క్వాలిటీ కట్టుతీగ ఇలా కూడా చాలా బాగుందండి. ఇది కూడా విత్ టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. నచ్చితే కనుక ఈ లక్ష్మీదేవి లాకెట్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్ గోల్డ్ రిప్లికా. ఇది కూడా 3D డిజైన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లక్ష్మీదేవి గాడెస్ ఏదైతే చకనం ఉందో అది గోల్డ్ లాగానే గోల్డ్లో వర్క్మెన్షిప్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. సో బ్యూటిఫుల్ డిజైన్ అండి. నచ్చితే కనుక ఇలా సెట్లో మీకు గుండ్లమాలలో ఇలా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పించేయండి. లేదు మాకు పర్ల్స్లోనే కావాలి, లేదంటే ఆల్టర్నేట్ పర్ల్ అండ్ బాల్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. 1 by 1 ఇచ్చాము ఇక్కడ. పర్ల్ అండ్ నక్షి బాల్ ఇలా పేరప్ చేసాము. ఇది ఇంకొక లక్ష్మీదేవి. ఇలా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. అంటే మీరు కంప్లీట్ పర్ల్స్ తీసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ నక్షి బాల్స్ తీసుకోవచ్చు, లేదంటే ఇలా 1 by 1
పర్ల్ అండ్ బాల్ కూడా తీసుకోవచ్చు. అకార్డింగ్ టు మీ చాయిస్ రిక్వైర్మెంట్ ప్రకారం డిజైన్ పైన చైన్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. నచ్చితే ఈ డిజైన్ కావాలనుకుంటే టోటల్ సెట్ స్క్రీన్ షాట్ తీసుకొని పిన్ చేయండి. నెక్స్ట్ గివ్ అవే విన్నర్ అనౌన్స్ చేద్దామండి. సురేఖ వినోద్ 1314 55 లైక్ ఆసమ్ కలెక్షన్స్ అని పెట్టారు. అఫోర్డబుల్ ప్రైస్ అని పెట్టారండి. మీరు మెసేజ్ చేయండి సురేఖ గారు, మీకు ఒక గివ్ అవే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గివ్ అవే విన్నర్ని తీద్దామండి. రూపవతి GX2RC 12 లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ మ్యామ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అని పెట్టారు. రూపవతి గారు పిన్ చేయండి, మీకు ఒక గివ్ అవే వస్తుందండి. ఇవాళైతే రకరకాల చోకర్స్ చూసాం కదండి. పర్ల్స్లో రకరకాల డిఫరెంట్ యునిక్ డిజైన్స్ కాంబినేషన్స్ అన్నీ చూసాం కదండి. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. జోస్ కలెక్షన్స్ అంతా కూడా ప్రీమియం క్వాలిటీ బీడ్స్ వాడతాము, ప్రీమియం క్వాలిటీ కట్టుతీగ ఉంటుంది, ఆల్ రియల్ గోల్డ్ రిప్లికా డిజైన్స్ అండి. వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.